ప్రతి ఒక్కరు అధికారం, అహంకారం, ఆధిపత్యం గురించి మాట్లాడతారు. కానీ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఒక దుష్టబాలుడు కాదు, కానీ ఒక ఉత్తమ గుణగానాలున్న వ్యక్తి. ఆయనే మన శ్రీరాముడు. కాబట్టి ఈరోజు నిజ జీవితంలో శ్రీరాముడిలా ఎలా ప్రవర్తించాలో చూద్దాం. మొదటిది, భావోద్వేగాలపై నియంత్రణ. శ్రీరాముడు ఎప్పుడూ కోపం లేదా అహంకారంతో ప్రతిస్పందించలేదు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నిజమైన బలం అంటే అరవడం కాదు, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం. 2, అందరి పట్ల గౌరవం. తల్లిదండ్రుల నుండి సామాన్యుల వరకు రాముడు అందరినీ గౌరవంగా చూశారు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాఠం, మీకు ఏమీ చెయ్యలేని వారిని మీరు ఎలా చూస్తారనే దానిలోనే మీ గుణగానాలు కనిపిస్తాయి. 3, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. రాముడు తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాడు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాఠం, మీ సౌకర్యం కన్నా మీ మాట బలంగా ఉండాలి. 4, సౌకర్యం కన్నా బాధ్యతను ఎంచుకోండి. శ్రీరాముడు వ్యక్తిగత ఆనందం కన్నా కర్తవ్యాన్ని ఎంచుకున్నాడు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాఠం, బాధ్యత గల వ్యక్తి సరైన దాన్నే చేస్తాడు, సులభమైన దాన్ని కాదు. 5, సంబంధాలలో విశ్వాసం. రాముడు ప్రతి పరిస్థితిలోనూ సీతకు విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాఠం, కేవలం ఒకే వ్యక్తితో మాత్రమే జీవించండి. ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే పూర్తి నిబద్ధతతో ఉండండి. ఇతరులతో ఆటలు వద్దు. 6, నిశ్శబ్ద విశ్వాసం. అతను తనను తాను గొప్పగా నిరూపించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. అతని చేతలే మాట్లాడతాయి. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాఠం, అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించకండి. మీ చేతలే గౌరవాన్ని సృష్టించనివ్వండి. సో ఇది విన్న తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రీరామునిలా ఉండటం అంటే పరిపూర్ణుడు అవ్వడం కాదు. అది పరధ్యానంపై క్రమశిక్షణను, అహంకారంపై గౌరవాన్ని, సుఖాలపై బాధ్యతను ఎంచుకోవడం. గందరగోళంతో నిండిన ఈ ప్రపంచంలో విలువలు గల వ్యక్తిగా ఉండండి. అదే మీలోని నిజమైన రామరాజ్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.